హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇలాంటి ధోతి ఎలా కుట్టాలో ఇప్పుడు చూద్దాము. మనము ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది కదా, దానికి ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ ఉంది, ఈ విధంగా తీసుకోండి. నాకైతే దీంట్లోనే లేస్ వచ్చేసింది, నో ప్రాబ్లం. లేకపోతే మనం షైనింగ్ క్లాత్లు అవి తీసుకుంటే మనకి లేసులు అనేవి బయట దొరుకుతాయి. ఏ కలర్ కావాలో దానికి కాంట్రాస్ట్గా తీసుకోండి, బాగుంటాయి. నేను 10 ఇంచెస్ అనేది పొడవు పెట్టుకుంటున్నాను. విడ్త్ అనేది 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 10 ఇంచెస్కి ఈ విధంగా 10 ఇంచెస్కి ఒకటి మార్క్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోండి. 10 ఇంచెస్కి ఒకటి మార్క్ చేసుకోండి. కాన్సన్ట్రేట్ చేసి చూడండి, తప్పకుండా ఇది కుట్టవచ్చు. చాలా ఈజీ అండి, ఎంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు దీంట్లో. కొంచెం కాన్సన్ట్రేట్ చేశారంటే ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ విధంగా కట్ చేయండి. 2 సపరేట్ పీసులు తీసుకోవాలి. ఇక్కడ 2 సపరేట్ పీసులు తీసుకోండి. తీసుకొని 10 ఇంచెస్కు ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా మధ్యలోకి వేసుకోండి. దీన్ని మధ్యలోకి వేసుకొని ఒకసారి కొలుచుకోండి 20 ఇంచెస్ ఉన్నాయా లేదా. ఇక్కడ కమ్మర్కి 7 ఇంచెస్ తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇటు 1 ఇంచ్, అటు సైడ్ 1 ఇంచ్ కమ్మర్ కోసం తీసుకోండి. తీసుకొని ఇప్పుడు డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు 3 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకోండి. సైడ్కి మీకు కనిపిస్తలేదు కదా, నేను చూపిస్తాను చూడండి. ఇది 3 ఇంచెస్. ఈ క్రాస్ నుంచి అటు సైడ్ ఎలా ఉందో మూల, ఇటు సైడ్ కూడా అలా ఉంటుంది కదా, అది ఇక్కడ కట్ చేసుకోండి. 3 ఇంచెస్కి క్రాస్ నుంచి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని సపరేట్ అంతా కూడా ఇలా పరుచుకోండి. ఇలా పరుచుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా చూడండి, ఇలా వచ్చేసింది మనకి ఈ పార్ట్ అనేది. దీన్ని ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా కమ్మర్ సైడ్ ఒకవైపు ఈ విధంగా అన్నీ కూడా ప్రిల్స్ ఈ విధంగా కుట్టేయండి. నెక్స్ట్ సైడ్ కూడా కమ్మర్ సైడ్ ఈ విధంగా ప్రిల్స్ అన్నీ కూడా ఈ విధంగా కుట్టేసుకోండి. ఇప్పుడు మిషన్ మీద కుడదాము. చూడండి, ప్రిల్స్ అనేది ఈ విధంగా వేయండి. అన్నీ కూడా ఈ విధంగా నెమ్మదిగా నీట్గా వచ్చేలాగా వేసుకోండి. ఈ విధంగా కూడా మొత్తం కూడా వేసుకోండి. నెక్స్ట్ సైడ్ కూడా ఇదే విధంగా వేసుకోండి. ఇంకోటి ఉంటుంది కదా, అది చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చూద్దాము. దీన్ని ఆపోజిట్లో ఈ విధంగా వేయండి. ఫ్రంట్ సైడ్ వేయండి, బ్యాక్ సైడ్ వేయకండి, ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఈ ఫ్రంట్ తీసుకొచ్చి ఇది బ్యాక్ వైపు దీన్ని ఇక్కడ ఇలా కుట్టండి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కుట్టండి. దీనికి ఒకసారి పిన్స్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా కుట్టేయండి. ఇది ఎలా వచ్చిందో మీకు ఇప్పుడు చూడండి, వస్తుందో చూపిస్తాను. ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ కుచ్చులు ఉన్నాయి కదా, దీన్ని ఈ విధంగా కుట్టేయాలి. ఓకేనా, ఇక్కడ కూడా పిన్స్ పెట్టుకుందాం. మనం పిన్స్ పెట్టేసి చూద్దాము. అయితే మిషన్ పైన ఇప్పుడు దీన్ని వేద్దాము. ఇక్కడ నేను ఒక అంచు దగ్గర ప్రిల్స్ వేయలేదు కదా, మన కమ్మర్ సైజ్ కన్నా ఇది పెద్దగా అవుతుంది కాబట్టి ఈ అంచు కూడా కుట్టేస్తున్నాను ప్రిల్స్ లాగా. 2 వైపులా అదే విధంగా కుట్టేసుకోండి. ఇప్పుడు 2 వైపులా ఫ్రంట్ సైడ్ వేసుకొని మరొకసారి చెప్తున్నాను చూడండి. ఈ విధంగా ఇంకో సైడ్ ఉన్నటువంటి దాన్ని కమ్మర్ని ఇటు సైడ్ వచ్చి కుట్టు వేయండి. ఈ విధంగా ఇంతే, ఇక్కడ కుట్టు వేయండి.
ఇది మొత్తం కుట్టేయండి. కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న కుచ్చులు అనేటివి లోపల వైపుకి ఈ విధంగా కుట్టేయాలి. మనకి ఫ్రంట్ వైపు వచ్చేస్తుంది. ఈ విధంగా కుట్టేయాలి. ఇలా తిప్పి ఇక్కడ కుట్టేయండి. నెమ్మదిగా వేయండి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా తీసేయండి. ఎంత అండి, ఇక్కడ ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోవైపు అలాగే ఉండిపోతుంది కదా. దీన్ని ఏం చేయాలంటే ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇది లోపల వైపు అండి, చూడండి లోపల వైపు ఈ విధంగా కుట్టు రావాలి. ఈ విధంగా కుట్టేయాలి. దానికి ఒక పిన్స్ పెట్టండి. ఇప్పుడు మిషన్ పైన కుట్టండి. ఇక్కడ 2 లేయర్స్ ఒక సైడ్వి, ఒక లేయర్ ఉన్న కమ్మర్కి అంటేయాలి. 2 లేయర్స్ కమ్మర్స్ ఇంకొక దానికి అంటేస్తే 3. ఇక్కడ 3 కుడుతున్నాము క్లాత్లు. అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ 3 లేయర్స్ అనేవి కుడుతున్నాము. రెండింటిని ఒకదానికి జత చేస్తున్నాము. కుట్టు వేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. దీన్ని ఇలా కుచ్చులు వేసుకోండి. అంతా కూడా మనం నీట్గా సర్దుకొని కుచ్చులు వేసుకోవాలి. ఈ మనం ప్రిల్స్ అనేవి ఎలా పెట్టుకుంటే అలా వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా చాలా కుచ్చులు అనేటివి వస్తున్నాయి ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు మనకి ఫ్రిల్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ క్రాస్గా కట్ చేసాం కదా 3 ఇంచెస్, దానికన్నా ఇంకొంచెం కట్ చేస్తున్నాను నేను. ఫ్రంట్ సైడ్ బాగా వచ్చేస్తున్నాయని కొంచెం కట్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ కుచ్చులు తగ్గిపోతాయి. అవి అక్కడ కుచ్చుల దగ్గర ఈ విధంగా కుట్టు వేసేయండి. నెక్స్ట్ ఇంకోవైపు కూడా అదే విధంగా కుట్టు వేయండి. ఇక్కడ 2 డబుల్ టాకా వేస్తున్నాను. ఇంకోవైపు కూడా యాస్టిస్గా ఇదే విధంగా వేసేసుకోండి. కుచ్చులు సెట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దీనికి పై భాగము ఇది వేస్తున్నాను నేను. ఇది వస్తున్నా చూడండి 7 ఇంచెస్ వరకు ఉంది. దీన్ని ఈ విధంగా సమానంగా కట్ చేసేసుకోండి. దీనికి తగ్గట్టుగా కట్ చేసేసుకొని మనం దీనికి పైన ఎలాస్టిక్ బటన్ పార్ట్ అనేది కుట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఒక సైడ్ జాయింట్ చేయలేదు కదా, జాయింట్ చేయని సైడ్ ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎలాస్టిక్ పార్ట్ ఎక్కడైతే ఫ్రంట్ సైజ్లో వస్తుంది కదా దాని నుంచి మనం చొప్పియాలి. ఇది పోగులు వెళ్ళిపోకుండా ఈ విధంగా స్ట్రాంగ్గా మంచిగా ఈ విధంగా కుట్టుకోండి. ఈ విధంగా కుట్టుకోండి. ఇక్కడ చిన్నగా ఫోల్డింగ్ చేసి మన ఎలాస్టిక్ ఎంత పెద్దగా ఉందో అలా మనకి ఎంత సైజు కావాలో అంత సైజుగా మనం దీన్ని ఇక్కడ ఈ పట్టీని కుట్టాలి. ఎలాస్టిక్ పట్టీ అనేది రౌండ్గా చుట్టూరా ఇదే విధంగా ఫోల్డింగ్ చేస్తూ కుట్టేయండి. వీడియో అనేది లెంతీ కాకుండా నేను చూపిస్తున్నానండి. మీకు స్లోగా స్పీడ్గా అయిందేమో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ విధంగా ఈ కుట్టిన దీన్ని మొత్తం కూడా కుట్టేయండి. ఈ విధంగా చూడండి, అంతే అండి. మనం ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు. చాలా నీట్గా వచ్చింది. మనకి ఏ క్లాత్లో కావాలంటే ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో కుట్టుకోవచ్చు. ఇది ఎలాస్టిక్ పట్టీ చూడండి. దీంట్లో మనం ఎలాస్టిక్ ఇది బ్యాక్ ఇదండి. ఇది ఎలాస్టిక్. దీనికి పిన్ జాయిన్ చేసి మనం దీంట్లో ఎక్కించేసాం కదా. ఇప్పుడు దీన్ని ఈ మిషన్ పైన కానీ చేతి పైన కానీ ఈ విధంగా కుట్టుకోండి. అంతే అండి, మన ధోతి రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇది మా చిన్న పొట్టోడు కోసం, మా చిన్న తండ్రి కోసం. ఇది ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో అనేది స్లో అవుతుందా స్పీడ్ అవుతుందా నాకు చెప్పడం మర్చిపోవద్దు. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఓకే అండి, బాయ్.
ఎలా ఉందో మా బాబు కూడా వేసుకొని చూపించాడు. మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇది చిన్నోడిది, బాగుంది కదా. ఇది అటాచ్ చేశాను లేస్ అనేది. ఏం లేదండి, లేస్ అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. కింది వైపున మనం ఏదైతే 30 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నామో అంత లేస్ అనేది అంటి చేసుకోవాలి 2 సైడ్ల కూడా. ఇదిగోండి మా బాబు వేసుకున్నాడు, టర్న్ చేస్తున్నాడు. ఈ విధంగా ఉంది. ఓకే అండి, బాయ్. ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. స్పీడ్ ఉందో స్లో ఉందో చెప్పండి. మీ కామెంట్ నాకు తెలియజేయండి, లైక్ చేయండి.